హలో అండి, మీరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాం. ఈ రోజు నేను పుష్ప 2 మూవీకి రివ్యూ ఇవ్వబోతున్నాను. సో మూవీ ఎలా ఉంది అండ్ పుష్ప 1 కన్నా 2 ఎలా ఉంది అండ్ ఇంకొన్ని ట్విస్ట్స్ అవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసేసుకుందాం. మీకు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అయితే ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. సో ఫస్ట్ అయితే పుష్ప 2 చూడడానికి కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ అయితే నేను చెప్తానండి. సో యాక్టింగ్ వైజ్ అయితే అల్లు అర్జున్ అసలు తీసేశాడండి. లిటరల్ గా అసలు అల్లు అర్జున్ కోసమే మూవీకి వెళ్ళచ్చు. లిటరల్లీ హీరోయిన్స్ ని పక్కన పెడితే అల్లు అర్జున్ కోసమైనా మూవీకి ఖచ్చితంగా వెళ్ళాలండి. కొన్ని సీన్స్ అయితే అసలు బేసికలీ నేను అంత యాక్షన్ లవర్ ని కాదు, బట్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగా తీసారండి. అసలు ఎట్లా అంటే లిటరల్లీ ఫైట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా కొత్తగా అనిపించాయి ఫైట్స్. సో అందరికి తెలిసినట్టే జాతర సీన్ ఆ డాన్స్ అది అల్లు అర్జున్ అసలు చింపేశాడండి. అసలు అందరు స్పెల్ బౌండ్ అయిపోయారు. అసలు అది చూస్తూనే థియేటర్ మొత్తం ఇట్లా కామ్ ఇట్లా అయిపోయింది. ఎంత బాగుందండి ఆ సీన్ మాత్రం. సో ఈ మూవీ మాత్రం ఖచ్చితంగా థియేటర్ లోనే చూడాలండి. అప్పుడైతేనే మీకు ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. అండ్ 3D అయితే అవసరం లేదండి. 3D అసలు అవసరం లేదు. 2D లో చూస్తే చాలు. అంత 3D లో చూసేంత విజువల్ అయితే ఏం అనిపించలేదు నాకు. అండ్ కమింగ్ టు అల్లు అర్జున్ యాక్షన్ అయితే మాత్రం చాలా బాగా చేశారండి. ఇంకా డాన్స్ అయితే ఆబ్వియస్లీ చెప్పనవసరం లేదు, తీసేశాడు అల్లు అర్జున్. సాంగ్స్ అవన్నీ కూడా ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయాయి. సో మూవీ అయితే చాలా బాగుంది. అండ్ కమింగ్ టు శ్రీవల్లీస్ రోల్, శ్రీవల్లికి ఈ మూవీలో సెకండ్ పార్ట్ లో చాలా పెద్ద రోల్ ఇచ్చారండి. సో యాక్షన్ స్కోప్ చాలా బాగుండింది. రష్మిక కూడా చాలా బాగా చేశారు. సో డాన్స్ అందరూ శ్రీలీల బాగుంది అని చాలా మంది చెప్తున్నారు. శ్రీలీల చాలా బాగా చేసింది ఆబ్వియస్లీ, బట్ రష్మిక కూడా పార్ట్ 2 లో చాలా బాగా చేశారండి డాన్స్. అసలు చాలా అంటే చాలా బాగుంది. కంపేర్ చేయడం కాదు కానీ శ్రీలీల డాన్స్ పర్ఫార్మెన్స్ కంటే నాకైతే సమంతదే బాగా నచ్చిందండి. సో ఫస్ట్ పార్ట్ లోనే బాగా నచ్చింది ఐటమ్ సాంగ్. బట్ శ్రీలీల అసలు తక్కువ అయితే కాదు, డాన్స్ కూడా చింపేసింది. అండ్ కొన్ని పార్ట్ 2 రిలీజ్ కి ముందు కొన్ని ట్రైలర్స్ చూపించారు. అవైతే నాకు మూవీలో ఎక్కడ కనిపించలేదండి. సమ్ పుష్ప ఈజ్ మిస్సింగ్ అని చెప్పి అట్లా నైట్ టైం విజువల్స్ కొన్ని చూపించారు ట్రైలర్స్ లో. అవైతే నాకు ఎక్కడా కనిపించలేదు. కానీ కొంచెం లాజికల్ వైజ్ మూవీ అయితే కొంచెం లాగింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే కనెక్టివిటీ లేదు అనిపించిందండి నాకైతే మూవీలో. మూవీ ఆల్ ఓవర్ గా చాలా బాగున్నప్పటికీ కొంచెం అంటే ఇప్పుడు పార్ట్ 2 అయిపోయింది అని మనకి అర్థం కాదు బేసిక్. సో పార్ట్ 2 అయిపోయింది అండ్ సీక్రెట్ ఏంటంటే పార్ట్ 3 కూడా వస్తుంది. సో గెట్ రెడీ. బట్ పార్ట్ 2 అయిపోయింది అని మనకి అనిపించలేదు మూవీలో. మూవీ రన్నింగ్ అవుతూనే ఉంటుంది, అట్లా ఎండ్ అయిపోయింది మూవీ. సో అది కొంచెం ఇంకా బెటర్ గా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఫహద్ ఫాజిల్ మన గుండు పోలీస్, సో ఆయన రోల్ కూడా చాలా పెద్ద రోల్ ఇచ్చారు పార్ట్ 2 లో. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా ఎండ్ చేశారు. మరి అది ఎండ్ అయిందో లేదో అనేది మాత్రం మనకి నెక్స్ట్ పార్ట్ లోనే తెలుస్తుంది. సో ఓవరాల్ గా అయితే మూవీ చాలా బాగుందండి. విజువలైజ్ కానీ, బీజిఎంస్ కానీ, సాంగ్స్ కానీ, డాన్స్, యాక్షన్ అందరూ సూపర్ గా చేశారు. కాకపోతే కొంచెం లాజిక్ మిస్సింగ్ అనిపించింది నాకు. ఓవరాల్ గా అయితే సూపర్ ఎంటర్టైనర్ అండి. ఖచ్చితంగా మనీ వర్త్ ఇటే. సో ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు, ప్రాబ్లమే లేదు. మూవీ అయితే చాలా బాగుంది. సో చెప్తున్నాను కదండి, మూవీలోంచి బయటకు వచ్చిన తర్వాత అయితే అందరు ఖచ్చితంగా అల్లు అర్జున్ కోసం అయినా మళ్ళీ ఇంకోసారి మూవీకి వెళ్ళొచ్చురా అని ఖచ్చితంగా అనుకుంటారు. అంత బాగా చేశారు అల్లు అర్జున్ అయితే. ఇంకా నేషనల్ అవార్డు ఇవ్వడంలో అసలు ఏం ప్రాబ్లమే లేదు, అంత బాగా చేశారు. సో మీరు కూడా ఖచ్చితంగా పుష్ప 2 మూవీని చూసేసేయండి. అండ్ ఆల్రెడీ చూసేసి ఉంటే మీకు మూవీ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పేసేయండి. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్.